ఎవ్వరూ తగ్గట్లేదండి. ఒకడేమో అసలు తిరుమల లడ్డూలో కెమికల్స్ కలిసినాయి, యాసిడ్ స్లర్రీ లబ్సా కలిసింది అంటాడు. ఇంకొకడేమో ఈరోజో నిన్ననో చెప్పాడు. అసలు అమరావతి ముందు దుబాయ్ అన్నది ఎందుకు పనికిరాదు. జుజుబి అసలు అమరావతి ముందు అంతే కదా! దుబాయ్‌ని ఎడంకాలుతో తన్నాల్సిందే అని చెప్పినాడు. ఇంకొకడు వాడు బంకులో పెట్రోల్ అమ్ముకుంటా సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరా అని చెప్పినోడు వాడేమంటాడంటే అసలు నారా లోకేష్ మహిళా క్రికెటర్లకి, పురుష క్రికెటర్లకి దిశానిర్దేశం చేసినాడు. నారా లోకేష్ ఎంకరేజ్‌మెంట్ ఇచ్చినాడని చెప్తాడు. ఇంకోడు కిరసనాయలు అమ్ముకుంటూ పత్రికాధిపతి అయినోడు ఏం చెప్తాడంటే ఎంత వారలైనా కాంతదాసులే ఏం బీఆర్ నాయుడికి ఉరఫ్ మిడ్ నైట్ మసాలా నాయుడికి సెటప్ ఉంటే తప్పింది అంటాడు. ఇంకా ఆ మిడ్ నైట్ మసాలా నాయుడేమో నాకేం పని బాట్లేదు అనుకున్నారా, నేను తిరుమలకి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు, దేవుణ్ణి అలాగే తిరుమలని కాపాడదామని వచ్చిన తప్పితే నాకేం పని బాట్లేదా, నాకు వ్యాపారాలు ఉన్నాయంటాడు. ఆల్ బొగడా బ్యాచ్ అండి. ఇంకా వీళ్ళందరికీ బాస్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన చర్యలు ఇంకా ఊహించడం కూడా కష్టం. ఎందుకు ఊహించడం కష్టం అంటున్నానో ఒకసారి అతనే చెప్తాడు. మురిసిపోతూ చెప్తాడు, వినండి. అది ఆయనకున్న సమస్య అంట. ఒకసారి వినండి. నాకు ఒక సమస్య ఉంది. ఏంటా సమస్య? నేను 20 ఏళ్లకు మునుపు జరిగేది ముందే చెప్తా ఉంటాను. నాకు ఒక సమస్య ఉంది. ఏం సమస్య? నేను 20 ఏళ్లకు మునుపు జరిగేది ముందే చెప్తా ఉంటాను. 20 ఏళ్లకు మునుపు జరిగేది ముందే చెప్తావా? 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మేమందరం కూడా చెప్పగలం బాబు. మీరు ఒక్కరే కాదు. మీకేం తేడాగా అనిపించలేదా? 20 ఏళ్ల ముందు అంటే 2005లో ఏం జరిగిందో నేను చెప్తా. అప్పుడు ఏ ప్రభుత్వం ఉండిందో, అప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండిందో, అసలు అప్పట్లో సెల్ ఫోన్లు ఎలా ఉండేటివో అవన్నీ నేను కూడా చెప్తాను. నువ్వు ఒక్కనివే కాదు, ఎవరైనా చెప్పగలరు బాబు గారు. ఓహో, మీరు 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుద్దో అది ముందే చెప్తారా? అది మీ సమస్యనా? మీ సమస్య ఏందో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కొంచెము అంటే వయసు పెరిగే కొద్దీ కొంచెం మతిమరుపు అదంతా రావడం సహజమే. మేము అర్థం చేసుకుంటాంలే. ఇంకా దానికి కూడా మళ్ళీ జాకీ పెట్టొద్దని చెప్పండి మీరు. మీ వాళ్ళకి చెప్పండి. మళ్ళీ దాన్ని కూడా జాకీ పెడితే ప్రజలు తట్టుకోలేరు. ప్లీజ్.